హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామీ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చిన్న పిల్లలకి గేదె పాలు లేదా అంటే ఆవు పాలు ఎప్పటి నుంచి ఏ నెల నుంచి పెట్టవచ్చు అని మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారనమాట. చాలామంది మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా డాక్టర్స్ ఆవు పాలు గేదె పాలు పెట్టకూడదు ఇప్పుడే అని చెప్తూ ఉంటారు కదా. మరి ఏ నెల నుంచి పెట్టవచ్చు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే పిల్లలకి నార్మల్గా తల్లిపాలు అనేది చాలా శ్రేష్టమైనవి అన్నమాట. తల్లిపాలకు మించి ఏ పాలు కూడా రావు. తల్లిపాలు మనకి ఒకవేళ పుష్కలంగా వస్తే మనకి 2 years వరకు కూడా బేబీస్కి హ్యాపీగా పాలు పట్టచ్చు అన్నమాట. అయితే కొంతమంది తల్లులకి పాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ 6 months లోపు మీకు పాలు తగ్గిపోతే ఫార్ములా మిల్క్ పెట్టండి. ఫార్ములా మిల్క్ మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, లేదా మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఒక పౌడర్స్ అనేవి రాసిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఎలా దాన్ని యూజ్ చేయాలనేది దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి చదివి తద్వారా మీరు అది ఎలా కలిపి పెట్టాలి అనేది చూడండి. ఇది 6 months వరకే. అంటే తల్లి పాలు రాని పక్షంలో పాలు తగ్గినట్టు అనిపించినప్పుడు ఫార్ములా మిల్క్ యూజ్ చేయండి. ఇది బేబీకి సంబంధించిన ఫార్ములా మిల్క్సే యూజ్ చేయండి. దాని తర్వాత ఈ ఆవు పాలు గేదె పాలు అనేవి ఎప్పటి నుంచి పెట్టవచ్చు అంటే 1 year తర్వాత పెట్టాలన్నమాట. ఎందుకక్క అవి కూడా పాలే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అందులో ఉండే కొన్ని ఏంటంటే మినరల్స్ కానీ ప్రోటీన్స్ కంటెంట్ ఇవి ఉంటాయి కదా, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే మన బేబీకి మనము మానవులము కాబట్టి మనకి ఎంత మోతాదులో కావాలో అది మన తల్లి పాల నుంచి వస్తుంది. అంటే మనం అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. అన్ని రకాల పోషక విలువలు మన బేబీకి అందితే అన్ని రకాలుగా బేబీ ఎదుగుతుంది. కానీ అది గేదె ఆవు అట్లా కాదన్నమాట. వాటికంటూ ఒక జీర్ణాశయం అనేది ఉంటుంది. ఓన్లీ అవి గడ్డి లేదా కుడిది ఇట్లాంటివి మాత్రమే తీసుకుంటూ ఉంటాయి. వాటి ద్వారా దాని బిడ్డకి ఏం అవసరం అవి మాత్రమే అందుతాయి. మన బిడ్డకు ఆ పాలు ఎక్కువగా యూజ్ చేయకపోవడం మంచిది. దాని పాలు మన బిడ్డకి వాడకూడదు అన్నమాట. ఎందుకంటే మనం మానవులము, దాని బిడ్డ జంతువు కాబట్టి. అందులో ఉండే ఈ ప్రోటీన్ కంటెంట్ మినరల్స్ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన బేబీకి 1 year లోపు ఉన్న బేబీస్కి పట్టిస్తే వాళ్ళ జీర్ణాశయం అనేది చాలా చిన్నగా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఈ పాలు అనేవి అరిగించుకోదు మన బేబీ, పాలు అరిగించుకోదు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ప్రెజర్ అనేది ఎక్కువగా పడుతుంటుంది. ఆ ప్రెజర్ మన బేబీ యొక్క జీర్ణాశయం పైన అలాగే మూత్రపిండాల పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పెట్టకూడదు అని చెప్తుంటారు. మీరు 1 year వరకు కూడా మీ పాలు పూర్తిగా తగ్గితే ఫార్ములా మిల్క్ ఇచ్చుకోండి. 1 year తర్వాత నుంచి ఈ గేదె పాలు ఆవు పాలు పట్టడానికి చూడండి. ఈ షుగర్ కంటెంట్ కూడా వేయకపోవడమే బెటర్ అనమాట. 1 year తర్వాత కూడా వేసిన తర్వాత కూడా. ఇదన్నమాట. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయొచ్చు. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.